పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూస్లాజ్ను ఇకపై భారత్లోనే తయారు చేయనున్నారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ వీటిని తయారు చేయనుంది. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్తో టీఏఎస్ఎల్ 4 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫ్యూన్లాస్ తయారీ కేంద్రాన్ని టీఏఎస్ఎల్ హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది. నౌకాదళానికి రాఫెల్ మెరైన్ జెట్లు అందజేయడానికి భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో ఈ ఏడాది ఏప్రిల్లో 64,000 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దాని ప్రకారం రాఫెల్ జెట్ల బాడీ ఉత్పత్తికి ఒక కేంద్రాన్ని భారత్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. దాన్నే హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఫ్యూజ్ సహా కీలక సామాగ్రిని తయారు చేస్తారు. విమానానికి ఫ్యూజ్ అత్యంత కీలకమైన భాగం. ఇది సిలిండర్ ఆకారంలో ఉంటుంది. విమానాల వినియోగాన్ని బట్టి ఫ్యూజ్ని డిజైన్ చేస్తారు. 2028 ఆర్థిక సంవత్సరానికల్లా ఫ్యూజ్ లాస్ తయారీని హైదరాబాద్లో ప్రారంభించనున్నారు. నెలకు 2 ఫ్యూజ్ లాస్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలకు అవసరమైన ఈ ఫ్యూజ్లను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయనుండడం ఇదే తొలిసారి. ఇది రక్షణ ఉత్పత్తులలో తయారీలో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చే ప్రాజెక్ట్ అని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్లో తమ సరఫరా ప్రక్రియను బలోపేతం చేయడానికే ఈ నిర్ణయాత్మక అడుగు వేసినట్లు దసో ఏవియేషన్ చైర్మన్ ఎరిక్ ట్రాపియర్ చెప్పారు. తమతో కలిసి పనిచేస్తున్న టీఏఎస్ఎల్కు కృతజ్ఞతలు చెప్పారు. భారత ఏరోస్పేస్ పరిశ్రమలో టీఏఎస్ఎల్ ప్రధాన సంస్థగా ఉందన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలను మరింత వేగంగా సరఫరా చేయడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. భారత ఏరోస్పేస్ రంగంలో దసోతో తమ భాగస్వామ్యం కీలక అడుగు అని టీఏఎస్ఎల్ సీఈఓ ఎండి సుకరణ్ సింగ్ చెప్పారు. టీఏఎస్ఎల్ సామర్థ్యాలపై నమ్మకం ఉండబట్టే దసో ఏవియేషన్ రాఫెల్ ఫ్యూస్లాస్ తయారీ బాధ్యతలను అప్పగించిందని ఆయన తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.